ఒంగోలు చిన్న మల్లేశ్వర కాలనీ కేశవరాజు కుంటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం మరియు 10 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆవిష్కరించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్థానిక నాయకులు 20 లక్షల రూపాయల వ్యయంతో అంబేద్కర్ గ్రంథాలయంతో పాటు విగ్రహాన్ని నిర్మించడం ఎంతో శుభపరిణామని, ఈ ప్రాంతం పెద్ద విశాలమైన రోడ్లతో నిర్మాణం కాబోతుందని, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పీడీసీసీ బ్యాంకు పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయకుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత భూషణ్, వెంకట్, అంబేద్కర్ విగ్రహ కమిటీ ప్రతినిధులు పొర్ల అంకమరావు, అరితోడి చిరంజీవి, ఆంబోతు వెంకటేశ్వర్లు, అంజయ్య, తిమోతి, నరసింహం, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కూడా అంబేద్కర్ గారిది ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం పెట్టుకున్నాం. ఈ రోడ్డు కూడా రాబోయే రోజుల్లో డబల్ రోడ్ అవుతుంది. డబల్ రోడ్డుతో పాటు ఇక్కడి నుంచి ముక్తనదులపాడు, అదేవిధంగా త్రావుగుంటకి కనెక్టింగ్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ పెట్టాం. తప్పకుండా కూడా దీన్ని కూడా డబల్ రోడ్ అయిపోయిన తర్వాత మీ కేశరాజు గుంట కళే మారిపోద్ది. దాంతో మన అంబేద్కర్ గారి బొమ్మతోటి ఈ ఏరియా కూడా ఇంకా బాగా డెవలప్ అవడానికి కూడా కారణం ఎక్కువ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ రోజుల్లో, అంటరాంతనాన్ని అని చెప్పేసి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా ఆయన చదువు ఒకటే దానికి మూలం అని చెప్పి బాగా చదువుకొని బయట దేశాలకు వెళ్ళి బాగా చదివి ఆయన ఒక మేధావిగా ఈ రోజుకి 78 సంవత్సరాలు అవుతున్నా, అప్పుడు ఆయన ఎన్నో కులాలు ఉండే మన భారతదేశంలో ఎప్పుడు ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మన దేశాన్ని అభివృద్ధి అవ్వాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని సృష్టించారు. గవర్నమెంట్ వచ్చినా మీకు అన్నిటి కూడా పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయంటే ఆయన చేసిన రాజ్యాంగం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీ కాలనీల్లో కానీ ఎక్కడైనా కూడా పక్క గృహాలు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంటే ఆ రోజుల్లో అంబేద్కర్ గారి రాజ్యాంగంలో దానికి సంబంధించిన నిధులతోటి ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మన ఏరియాలో పెట్టుకోవటం, అందరూ కూడా ఇంతమందిని అందరిని కూడా పిలుచుకోవటం ఒక మంచి కార్యక్రమం కూడా ఈరోజు ఆ కమిటీ సభ్యులు కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయటం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంటే వారు రాజ్యాంగంలో సృష్టించింది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా నిధులు విధులు అనేది ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో ఒక హక్కులు కూడా కల్పించాలని ఎన్నో పథకాలు కూడా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వారు. ఆ రాజ్యాంగమే ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్నే మనం అప్పుడప్పుడు కూడా అమెండ్మెంట్ చేసుకుంటూ పార్లమెంట్లో ఇప్పటికి 78 సంవత్సరాలు అవుతూ ఉన్నది అది మనం సృష్టించి కూడా. అటువంటిది ఎంతో ముందు చూపుతో వారు ఎన్నో కూడా కార్యక్రమాలన్నీ కూడా అందులో పొందుపరచారంటే వారి ముందు చూపేటువంటిది అనేది కూడా అర్థమవుతుంటుంది. వారి జీవితం అనేది భక్తులందరూ కూడా చెప్పారు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి వారు. ఒక టైంలో చూసుకుంటే బరోడా మహారాజు గారు ఆయన్ని ప్రోత్సహించి లండన్ పంపించి చదువు చెప్పించిన కాలంలో అయితే ఇంకా అందులో ఆయనలో ఒక స్పార్క్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ఉత్తమమైన ఒక మహోన్నతమైన ఒక వ్యక్తిగా కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ కీర్తి ప్రతిష్టలు వస్తాయనేది ఆలోచించిన తర్వాతే అందరూ ప్రోత్సహించారు, ఆ విధంగా నిరూపణ చేశారు. కాబట్టి భారతదేశంలో ఎవరికీ లేని విధంగా విగ్రహాలు అనేది ఏంటంటే ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. బాబాసాహెబ్ అంబేద్కర్ నిస్సంకోచంగా నిష్పక్షపాతంగా ఒక జాతీయ నాయకులు, జాతీయవాద భావాలు ఉన్నటువంటి వ్యక్తి. వారి చరిత్రని వారు జాతీయోద్యమ సమయం నుంచి వారు చనిపోయేంత వరకు వారు చేసినటువంటి రచనలు కానీ వారు చేసిన ఉద్యమాలు కానీ మనం చూస్తే వారి యొక్క భావజాలం, దేశం మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగేయాలి, సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని రూపుమాపి
ఒక న్యాయబద్ధమైనటువంటి సమాజాన్ని, సమానత్వంతో కూడినటువంటి సమాజాన్ని, స్వేచ్ఛతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించడానికి వారు పాటుపడ్డారు.